అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్. ఉప్మా చేద్దామని పోతున్నాను ఫ్రెండ్. జీలకర్ర, బొంబాయి రవ్వ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది. రవ్వ, జీలకర్ర ఇలా వేగించి పెట్టుకున్నాం కదా. దాని తర్వాత పెద్దుల్లిపాయలు, తాలింపు గింజలు, జీడిపప్పు, టమాటో, అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, పచ్చిమిరకాయలు, పచ్చి బఠానీ, కొత్తిమీర, కరివేపాకు. ఇలా తాలింపు గింజలు వేగిన తర్వాత 2 ఎండుమిరకాయలు, జీడిపప్పు, అలా వేగింది కదా. కరివేపాకు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి, పెద్దుల్లిపాయలు, టమాటా, క్యారెట్, పచ్చి బఠానీ, పచ్చిమిరకాయలు ఇలా వేసుకొని చక్కగా ఏగనివ్వాలి. చూడండి నాన్న, ఉప్మా ఎసురు అలా మరుగుతుంది కదా. ఇప్పుడు మనము ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇలా వేసుకుందాం. వేసుకొని ఎమ్మటినే గరిటెతో తిప్పుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టిద్ది అన్నమాట. ఇలా కలుపుకుంటే మనకు ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోయేది. చూడండి నాన్న, మనకు ఉప్మా ఇలా రెడీ అయిపోయినట్టు. ఇలా నెయ్యి కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో మనకు ఉప్మా రెడీ. చూశారు కదా, దీనిలో ఉన్న జీలకర్ర వల్ల మనకు మంచి టేస్ట్ వచ్చింది. ఇలా లూజుగానే వండుకోవాలి. మన జీలకర్ర, జీడిపప్పు, క్యారెట్ ఉప్మా రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న.